హాయ్ అందరికీ నమస్తే। ఈరోజు త్రిబుల్-ఆర్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చాను। రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది। ఈ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI టెండర్లు ఆహ్వానించింది। 161 మీటర్లు ఉన్న ఈ భాగాన్ని 5 ప్యాకేజీలుగా విభజించింది। విడివిడిగా టెండర్లు పిలిచింది। టెండర్ల దాఖలకు ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది। ఆలోపు ఫైనాన్షియల్ టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది। ఫిబ్రవరి 17 టెండర్లను తెరవనుంది। కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 2 ఏళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది। టెండర్ డాక్యుమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది। నిర్మాణం పూర్తయిన తర్వాత 5 ఏళ్లు ఈ రహదారి నిర్వహణ బాధ్యతలు కూడా చూడవలసి ఉంటుందని స్పష్టం చేసింది। నెల రోజుల క్రితం కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంటును సిద్ధం చేసి NHAIకి సమర్పించింది। ఆ వెంటనే NHAI రీజనల్ ఉత్తర భాగం DPRను కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖకు సమర్పించింది। రీజనల్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం 1780 కోట్లుగా ప్రతిపాదించింది। ఇందులో రోడ్ల నిర్మాణ వ్యయం 8500 కోట్లు, భూసేకరణ వ్యయం 5160 కోట్లు, ఇతర వ్యయం 3420 కోట్లుగా పేర్కొంది। మొత్తంగా 8 లైన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు। అందుకు సరిపడ భూసేకరణ చేస్తున్నారు। అయితే ప్రస్తుతం 4 లైన్ల రోడ్లను నిర్మించి భవిష్యత్తులో మిగతా 4 లైన్లను నిర్మించనున్నారు। రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని 5 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు। ప్యాకేజీ 1 సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.5 కిలోమీటర్లు। దీని నిర్మాణ వ్యయ అంచనా 1529 కోట్లు। ప్యాకేజీ 2 రెడ్డిపల్లి నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, అంచనా వ్యయం 1114 కోట్లు। ప్యాకేజీ 3 ఇస్లాంపూర్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, అంచనా వ్యయం 1184 కోట్లు। ప్యాకేజీ 4 ప్రజ్ఞాపూర్ నుండి రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు, అంచనా వ్యయం 1728 కోట్లు। ప్యాకేజీ 5 రామగిరి నుండి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు, అంచనా వ్యయం 1547 కోట్లు। రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్చేంజ్ కూడలను నిర్మించనున్నారు। జాతీయ రాష్ట్ర రహదారుల ఈ రోడ్డు దాటే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి। మొదటి కూడలి సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్, ఇక్కడ భారీ ఇంటర్చేంజ్ ఉంటుంది। 150 ఎకరాల విస్తరణలో దీన్ని నిర్మిస్తున్నారు। రెండో కూడలి 161 జాతీయ రహదారి క్రాస్ చేసే శివంపేట వద్ద నిర్మిస్తారు। మూడవ కూడలి నర్సాపూర్ మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు। నాలుగో కూడలి హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద నిర్మిస్తారు। ఐదో కూడలి తూప్రాన్ గజ్వేల్ దారిలో మజిద్పల్లి వద్ద నిర్మిస్తారు। ఆరో కూడలి రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో నిర్మిస్తారు। ఏడో కూడలి జయదేవ్పూర్ తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద నిర్మిస్తారు। ఎనిమిదో కూడలి తుర్కపల్లి యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద నిర్మిస్తారు। తొమ్మిదవ కూడలి హైదరాబాద్ వరంగల్ హైవేపై రాయగిరి వద్ద నిర్మిస్తారు। 10వ కూడలి భువనగిరి ఒలిగొండ రోడ్డుపై ఒలిగొండ వద్ద నిర్మిస్తారు। 11వ కూడలి చౌటుప్పల్ సమీపంలో నిర్మిస్తారు। ఈ నిర్మాణం 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది। ఇదండి త్రిబుల్-ఆర్ నార్త్ పార్ట్ లేటెస్ట్ అప్డేటు। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ అండి।